ఎస్, మళ్ళీ వచ్చేసానండి. ఇందాక నేను బీరకాయ చట్నీ ఎలా వేపాలో చూపించాను కదా. ఇప్పుడు చూడండి, కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. ఇదంతా చూసి ఎవరో వంటలు రాని అనుకోకండి. నిజంగానే వంటలు రావండి, ఏదో ఎక్స్పీరియన్స్ మీద ఇవన్నీ నేర్చుకున్నాను నేను. దీంట్లోనే మనం ఈ పచ్చడికి తిరగమాత పోపు పెట్టుకుందామని అది కూడా చూపిస్తాను. మనం ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఏం వేసుకోవాలి, మనం చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోమన్నా కదా. ఇది చూడండి, చిన్నుల్లిపాయలు, నెక్స్ట్ చింతపండు, జీలకర్ర అండి. కనిపించట్లేదు కదా, వీడియో లైట్ ఆఫ్ అయిపోయిందండి. అనుకోకుండా చెప్పానుగా, పాత ఫోన్ అండి. అక్కడికి 2 లైట్లు వేసాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకొని అవసరం లేదండి. ఓకే, ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి. చూపిస్తున్నాను చూడండి. నాకు కొంచెమే కదండి వేసుకుంది మనం నూనె, సేమ్ ఇప్పుడు అంతే వేసుకోవాలండి. చూడండి, చూసారా, పోపుకి సరిపడా. ఓకే, ఇందులో నేను పోపు దినుసులు వేసుకుంటున్నానండి. చూసారా, కొద్దిగానే వేసాను. వీడియోలో పెట్టి కింద వెలిగించడం కూడా, పొయ్యి వెలిగించడం కూడా మర్చిపోయానండి. హైలో పెట్టాను, తొందరగా వేగిద్దని. ఓకే, రెండు ఎండుమిరపకాయలు కూడా వేసానండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. నా దగ్గర కరివేపాకు అవైలబుల్ లేదండి, అందుకే నేను వేసుకోలేదు. పోపు దినుసులు వేసుకుంటున్నాయండి. దీనిలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 3-4 సెకండ్లు అలాగే ఉంచుకుంటే కింద బర్నర్ వేడికి పోపు దినుసులు వేగిపోతాయండి, లేకపోతే నల్లగా మాడిపోతాయి. ఓకే, పోపు దినుసులు వేగిపోయినాయండి. మరి ఇందులో చట్నీ వేసేస్తాం. ఓకే, మన బీరకాయ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూద్దామా. ఇందులో చింతపండు వేసేటప్పుడు మనం బీరకాయ పచ్చడిలోనే చింతపండు నానబెట్టేస్తాయండి, అది చింతపండు నానిపోతుంది. లేదా మనం విడిగా గ్లాసులో అయినా నానబెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అయిపోతుంది. చూసారా, గట్టిగా అయిపోతుంది. ఇది ఇప్పుడు మిక్సీకి అట్లా
నేను అలాగే ఉంచుతానండి, దాని మార్పులు చేర్పులు ఏం చేయను. ఓకే, టేస్ట్ చూద్దామండి. కొంచెం కారంగానే ఉందండి, చింతపండు వేగలేదు కదా. కొంచెం లైట్గా నిమ్మరసం పిండుదాం. అంటే మా ఇంట్లో కారం ఎక్కువ తినరు, సో నేను అందుకని నిమ్మరసం పిండుతుంది. ఆ చింతపండు కూడా నేను నీళ్ళల్లో కానీ వేగిన చట్నీలో కానీ వేసుకోలేదు కదండి, అందుకే అది నానలేదు, గట్టిగా ఉండిపోయి మిక్సీకి పడలా. చూడండి, కనిపిస్తుంది మీకు, చీకట్లో ఉంది వీడియో. సో అందుకని నేను చక్క నిమ్మరసం పిండానండి, బాగుంటుంది టేస్ట్ నిమ్మరసం పిండుకుంటే. ఓకే, అయిపోయిందండి బీరకాయ చట్నీ. ఎలా ఉందో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని చెప్పండి ప్లీజ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ కూడా ఇవ్వండి. నేను ఎలా చేస్తున్నాను ఏంటి, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే, ఇందులో వేరే యూట్యూబర్లు ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోదలుచుకున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.